మునగాకు దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? సారీ మునక్కాయల దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మన ప్రొద్దుటూరులోని ఈ స్పాట్ లో మునగాకు దోశ అండ్ పాలాకు దోశ దొరుకుతుంటే టేస్ట్ చేయడానికి అయితే వచ్చానన్నా. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళ ప్రిపరేషన్ చాలా మంచిగా అనిపించింది నాకు. మనం ఏదైతే ఫ్లేవర్ కోరుకుంటామో ఆ ఫ్లేవర్ దోశ పైన పోసి దానిపైన ఆనియన్స్ అన్నలాగానే కాజు శనక్కాయలు వేసి మంచిగా ఎర్ర కాల్చి మన చేతికైతే ఇస్తారు. ఇంకా మునగాకు దోశ అయితే మనకు మునక్కాయలు కూడా అయితే వేసి ఇస్తారనమాట. చూడండి ఇలా. వీటితో పాటు ఇంకా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ ఐటమ్స్ టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఉప్మా దోశ, పన్నీర్ దోశ, పూరి కుర్మా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఇడ్లీలో కూడా మనకు తట్టి ఇడ్లీ అండ్ అలాగనే సేమియా ఇడ్లీ అయితే దొరుకుతుంది. అండ్ అలాగనే ఇంకా ఉగ్గాని బోండా, పొంగలి, అలాగనే సాంబార్ ఇడ్లీ కూడా ఇలా చాలా రకాల టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సర్లే అని ప్రతి ఒక్క ప్లేట్ అయితే టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే మనం ఫస్ట్ మునగాకు దోశ, పాలాకు దోశ కోసం వచ్చాం కదా. అవి కూడా ఆ ఫ్లేవర్ ఆ దోశలోకి మంచిగా పట్టి ఆ స్టఫింగ్, ఆ ఆనియన్స్, కాజు వేస్తున్నారు కదా, ఆ స్టఫింగ్ కూడా దాంతో మంచిగా సెట్ అయింది. అలా తుంచుకొని అలా దోశ తీసుకొని తింటుంటే సూపర్ గా అయితే అనిపించింది. మనకి ఇంకా మునగాకు దోశకు మునక్కాయలు అయితే ఇస్తారని చెప్పాను కదా, అవి కూడా చాలా మంచిగా అయితే అనిపించింది టేస్ట్. అండ్ అలాగే నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే పూరి కుర్మా అయితే సూపర్ గా అయితే నచ్చింది. అలాగే ఉప్మా దోశ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ తట్టి ఇడ్లీ, సేమియా ఇడ్లీ అయితే దొరుకుతుంది కదా. తట్టి ఇడ్లీ అయితే దానిపైన మంచిగా నెయ్యి వేసి పొడేసి ఇవ్వడం వల్ల చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా సేమియా ఇడ్లీ అయితే దీని గురించి కొత్త టేస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా ఉగ్గాని బోండా అయితే నాకు ఓకే అనిపించింది. సాంబార్ కూడా నాకు ఓకే అనిపించింది. లాస్ట్ లో పొంగల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా అడ్రస్ వచ్చేసి మన ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో అమ్మవారి చెట్టు 4 రోడ్స్ ఉంది కదా, ఆ 4 రోడ్స్ లో అమ్మవారి చెట్టు ఆపోజిట్ స్ట్రీట్ కి వచ్చేస్తే యూనియన్ బ్యాంక్ అయితే ఉంటది. ఆ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ లోనే శ్రీ హనుమాన్ టిఫిన్స్ అని చెప్పి అవైలబుల్ ఉంది. మనకి ఈ శ్రీ హనుమాన్ టిఫిన్స్ లోని ఇప్పుడు నేను తిన్న ప్రతి ఒక్క టిఫిన్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఎవరైనా వెళ్ళి టేస్ట్ చేయాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళి టేస్ట్ చేసేయండి.